జంగారెడ్డిగూడెం ఏలూరు ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన మొట్టమొదటిసారిగా పట్టణ పర్యటనలో భాగంగా పట్టణ ఉపాధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ ఇంటికి విచ్చేసి అల్పాహార విందును స్వీకరించి పార్టీలో కష్టపడిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పట్టణంలో పలు సమస్యల గురించి పట్టణ వాసులు వినతి పత్రాలు అందించగా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మరియు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. అనంతరం పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం తుఫాన్ వరదల వలన ముంపుకు గురైన వారికి జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ నాయకులు కొండరెడ్డి కిషోర్, కాకర్ల కిషోర్, చిట్టూరి సతీష్, చిట్టూరి దశరథ్, ఆలపాటి నాని, ఇనుగడప రామాంజనేయులు, కూచిపూడి రమేష్ తదితరుల ఆర్థిక సహాయం 1,20,000 రూపాయలు చింతలపూడి ఎమ్మెల్యే, ఎంపీ చేతుల మీదుగా ఎంపీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరిమి సత్తిపండు, పెనుమతి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, మద్దిపాటి నాగేశ్వరరావు, గుమ్మడి ప్రసాద్, పాతూరి అంబేద్కర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, బొబ్బర రాజ్పాల్, అబ్బిన దత్తాత్రేయ, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, కోటగిరి ప్రమీల, కన్నా శ్రీదేవి, కోనేటి చంటి, గెడ సుబ్రహ్మణ్యం, కొంచాడ ప్రసాద్, పాకనాటి అంజీ, షేక్ నజీర్, షేక్ యాకూబ్, షేక్ రఫీ, తోట కృపవరం, ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కవరం ఎర్రకాలువ కొండ దేవతల గుడి కాడ ఎర్ర కాలువ పొంగి పొర్లుతుంది. కొండ దేవతల గుడి కాడ ఎర్ర కాలువ పొంగి పొర్లుతుంది. గుడి లోపలికి వెళ్తా ఉంది. గుడి లోపలికి నీరు వెళ్తుంది. వీడియో